హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి స్టోన్ చైన్ గురించి చెప్పబోతున్నాను. చూసారు కదండి, స్టోన్ చైన్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు, ఇక్కడ వచ్చేసి మీడియం సైజు అట్లా ఉంది. ఇంతే కాదు, ఇంకా పెద్ద సైజుగానే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి రెయిన్బో కలర్లో ఉంటుంది. చూసారు కదా, రెయిన్బో షేడింగ్ వస్తుందండి ఈ చైన్లో మాత్రం. సరే కదండి, ఇక్కడ ఈ స్టోన్ చైన్లో మాత్రం ఇలా ఉంటుంది, రెయిన్బో లాగా ఉంటుంది. ఇంతేకాకుండా ఇంకా ఉంటుంది, కలర్స్గానే ఉంటాయండి. ఇక్కడ పెద్ద సైజు చిన్న సైజు అనేది సైజెస్ ఉన్నాయి. ఇంతేకాకుండా ఇంకా పెద్ద సైజు బిగ్ సైజుగానే ఉంటుందండి. ఓకేనా. సరే కదండి, ఇంతేకాదు ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కలర్స్గానే ఉంటాయి. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోన్ చైన్తో మనం చాలా వర్క్ అనేది చాలా చేసుకుంటాము. సరే కదండి, మల్టీ కలర్లోగానే ఉంటుంది. ఇలా చూస్తారు కదా ఎలా ఉందో, మల్టీ కలర్లో ఇలా ఉంటుంది. ఇంతేకాకుండా కలర్స్లో కానీ వస్తాయండి ఈ స్టోన్ చైన్ అనేది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, ఇలా అయితే ఉన్నాయి. ఇంతేకాదు ఇంకా మనకు కావాలంటే పెద్ద సైజులుగా ఉంటాయి. ఓకేనా. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ స్టోన్ చైన్తో స్టిచ్ వేసుకున్నామంటే. ఇంతేకాకుండా ఇంకా పెరల్ చైన్ గాన ఉంది, పెరల్ బీడ్స్ అంటారు కదా వైట్ కలర్ది, ఆ చైన్ గానే ఉంది. చూసారు కదా, ఇలా చైన్ అనేది ఉంటుందండి, పెరల్తోగానే ఉంటుంది. వీటిలోగానే కలర్స్గానే ఉంటాయండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనము వర్క్ అనేది ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తామండి మనము డిజైన్ చేసుకునేకి బ్లౌజ్కి. ఓకేనా. ఈ చైన్తో డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు, లేదంటే వైట్లాగానే వేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి ఇక్కడ అనేది వైట్లో ఉంది. ఇలా కావాలంటే కలర్స్గానే ఉంటాయండి బీడ్స్ అనేది. చూసారు కదా, ఇక్కడ గమ్ వేసేసి అంటించుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టోన్ చైన్తో. చూసారు కదా, ఇలా గమ్ వేసేసి మనము స్టోన్ చైన్ అనేది అంటించుకుందాము. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను నేను. ఓకేనా. ఇక్కడ కట్ చేసుకుందాం, మనం ఎంతవరకు కావాలో అంత చేసుకునేసి కట్ చేసుకుందాం మనము స్టోన్ చైన్ అనేది. ఓకేనా. సరే కదా, కట్ చేసుకునేసి ఇక్కడ కొంచెం డ్రై అయిన తర్వాత స్టిచ్ అనేది వేసేసుకుందాము. అప్పుడు అనేది ఫిట్గా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్లిప్ చేయకండి. ఇక్కడ నేనైతే స్టిచ్ అనేది వేసుకున్నాను. సరే కదా, ఒక చిన్న లాక్లా వేసుకునేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకున్నాను నేను. ఇక్కడ స్ట్రాంగ్ అనేది వేసుకున్నాను. చూసారు కదండి, నేను వచ్చేసి ఇది కాటన్ థ్రెడ్ తీసేసుకుని వేసుకున్నాను, మిషన్ థ్రెడ్ అనేది. ఇలా స్టిచ్ అనేది ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేలాగా వేసుకుందాము. వేసుకునేసి తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక స్టోన్ చైన్ ఉంది కదా, స్టోను అక్కడ వరకు వేసుకొని మళ్ళీ ఆ సైడ్ ఆపోజిట్ సైడ్ వేసుకొని, అలాగే ఇలా మధ్య మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కదా ఈ స్టోన్కి, ఆ గ్యాప్ మధ్య మధ్యలో ఈ సైడ్ ఆ సైడ్ అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు అనేది మనకు ఫిట్గా కూర్చుంటుంది, ఎక్కడ ఊడిపోదు. ఓకేనా. ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనకి 1/1 అయినా వేసుకోవచ్చు, లేదంటే 2/2కైనా వేసుకోవచ్చు అండి స్టిచ్ అనేది. ఇలా 1/1 వేసుకున్నామంటే మనకు చాలా ఫిట్గా ఉంటుంది ఇక్కడ స్టిచ్ అనేది. సరేనా. ఎక్కడ ఇది కాదండి, బాగుంటుంది, మనకు స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోదు. ఇలా అనేది మనం మొత్తం అనేది వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి స్టిచ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. సరే కదా, ఇలా అయితే మొత్తం అయితే ఇలా వేసుకున్నాము. ఇక్కడ చూసేసుకునేసి వేసుకుందాము. ఇక్కడైతే ఎన్నటే వేస్తున్నాను. ఓకేనా. ఇక్కడైతే ఎన్నట్ అనేది వేసుకుందాము. ఇప్పుడు నేను గమ్మేసి అంటించాను కదండి, ఇప్పుడు వచ్చేసి గమ్ము లేకుండా మామూలుగా అనేది స్టిచ్ అనేది వేస్తున్నాను ప్లెయిన్గా. ఓకేనా. ఇలా దగ్గరికి అనేది పెట్టేసుకునేసి వేసుకుందాం మనము. ఇప్పుడు నేను 2 సైడ్ వేసాను కదండి, ఇక్కడ వచ్చేసి 1 సైడే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎలా వేసుకోవాలో చూసేద్దాము. సరే కదా, ఇక్కడ నేను థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను, కాటన్ థ్రెడే తీసుకున్నాను గోల్డ్ కలర్లో. మన ఇష్టం ఏ కలర్ అంటే మనకు క్లాత్ని బట్టి కలర్ తీసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ అని తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, స్టిచ్ అనేది ఈ సైడ్ ఆ సైడ్ వేసి తీసుకుంటూ ఒకే సైడ్ స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా. ముందు వచ్చేసి మేము 2 సైడ్ వేసుకుంటూ వచ్చాను కదండి, అలాగే ఇక్కడ వచ్చేసి 1 సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సరే కదా, ఈ సైడ్ స్టిచ్ వచ్చేసి తర్వాత ఈ సైడ్ లాక్కునేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఇలా అంటే మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి.
చాలా గ్రాండ్గా ఉంటుంది స్టిచ్ అనేది మనకి. మనం బీడ్స్ పెట్టేసుకొని మధ్యలో వేసుకున్నామంటే ఈ స్టోన్ చైన్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అలా కాకుండా మనము థ్రెడ్తో వేసుకొని స్టిచ్చెస్ ఇలా స్టోన్ చైన్ వేసుకున్న చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. బ్లౌజ్కి అనేసి బ్లౌజ్కి కానీ నెక్కు లేదంటే హ్యాండ్స్ దగ్గర అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫ్లవర్స్ కానీ చుట్టూ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఇంతేకాదు మగ్గం వర్క్ క్లాసెస్ నేను ప్లే లిస్ట్లో పెట్టినండి, మొత్తం వీడియో అక్కడ ఉంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, సరికతలు అనేది మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, సరికత ఎక్కడైతే ఎన్నట్టయితే వేసుకుందాము. సరికదా ఎక్కడైతే ఎన్నట్టు వేసుకున్నాం చాలా బాగుంటుంది స్టిచ్ అనేది. ఇక్కడైతే మనము స్టోన్లు అనేసి మనము కుందన్స్ అనేది పెట్టుకుందాము. స్టోన్ అయిపోయింది కదా, ఇక్కడ కుందన్స్ పెట్టేసుకొని రౌండ్గా అనేది స్టిచ్ అనేది వేసుకుందాము. ఇక్కడ గమ్మేసి అంటించుకుందాము. ఈ స్టోన్ వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సరే కదా, ఇక్కడ మనము గమ్మేసి అంటించుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం బీడ్స్తో ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. సరే కదా, ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. షుగర్ బీడ్స్ తీసుకుని స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మనం కుందన్స్ అనేది వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వర్క్. ఓకేనా, మనం ఇప్పుడు బీడ్తో వేసుకున్నాం కదా, షుగర్ బీడ్స్తో వేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి మనము స్టోన్ చైన్ పెట్టేసుకునేసి వేసుకుందాము. అప్పుడు మనకు చాలా అంటే చాలా మనకు బాగుంటుందండి స్టిచ్ అనేది. ఇంతేకాదు మనము ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ లాగానే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేను అక్కడ బీడ్తో ఇలా వేస్తున్నాను. ఓకేనా, మనకు సేప్ వచ్చేకి స్టిచ్ ఇలా. ఇంతే కాకుండా మనకు ప్యాచ్ వర్క్ లాగానే ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అనేది మనం మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎన్నట్టు వేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బీడ్స్తో అయిపోయింది కదా, ఇప్పుడు చైన్తో వేస్తున్నాను అండి. పెరల్ చైన్ తీసుకుని వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ అనేది వేసుకుందాము. మనం ఇక్కడ వచ్చేసి మనకు థ్రెడ్ కనిపించకుండా వేసుకోవాలంటే మనం లోపల సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోదామండి. సరే కదా, నేను ఈ సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, బీడ్ సైడు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను లోపల సైడు. ఇంతకాకుండా మనం బయట సైడ్ వేసుకోవచ్చు, లోపల సైడ్ వేసుకోవచ్చు. మనకు స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే ఇట్లా వేసుకున్నామంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి స్టిచ్ అనేది. ఓకేనా, ఇలా అనేది మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు ఈ స్టోన్తో, ఈ స్టోన్ వర్క్ అనేది. ఓకేనా, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేసి. సరే కదా, ఇలా మనం మొత్తం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీరు మొత్తం చూస్తున్నారంటే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇలా మనం జరుపుకుంటూ వేసుకోవాలండి స్టిచ్ అనేది, మనకప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, సరే కదా, ఇలా అంతే మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము కట్ చేసుకునేసి వీటికి రెండింటికి జాయింట్ లాగా కనిపించకుండా మనం ఆని చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా ఇక్కడ వేసుకున్నాం కదా, ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి కానీ స్టిచ్ వేసుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా అనేది మనకు స్టిచ్ అనేది బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ ఎన్నట్టయితే వేస్తున్నాను. తర్వాత వచ్చి నేను బీడ్స్తో స్టిచ్ వేసాను చూడండి. చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.